నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శనివారం మంత్రి తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చురీ రూమ్, వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్కు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు, కాంట్రాక్టర్లకు సోమవారం నుండి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని ఉద్బోధించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి పక్కనే ఉన్న మత్స్యశాఖ కార్యాలయం ధరలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు వేయాలని అన్నారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సిమ్మన్న, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణబాబు తదితరులు పాల్గొన్నారు. జలుమూరు మండలం మాకివలస ఎస్టీ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాబోత్ హుస్సేన్ నాయక్ ఈరోజు సందర్శించారు. ఆయనతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆర్డీఓ రంగనాయక్, తహసీల్దార్, డీడీలు, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డిలతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్టీ కమిషన్ సభ్యులకు వారి సమస్యలను వివరించారు. అలాగే ఆదివాసీలను బెదిరిస్తున్న వీడియోను కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆదివాసీ నాయకుడు వాబయోగి కమిషన్ సభ్యులు జాబోత్ హుస్సేన్ నాయక్కు చూపించారు. గ్రామస్తులతో స్వయంగా కమిషన్ సభ్యులు ఎన్ని ఏళ్ల నుండి ఉంటున్నారు అని అడగగా 120 సంవత్సరాల నుండి ఉంటున్నామని వారు తెలిపారు. తెలిపిన వారిలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ విన్న కమిషన్ సభ్యులు జాబోత్ హుస్సేన్ నాయక్ పీఓ, ఆర్డీఓ, తహసీల్దార్లను సమాధానం చెప్పమన్నారు, ప్రశ్నించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తానే ఇక్కడికి వచ్చానని, వచ్చిన రోడ్డు మార్గం కూడా దారుణంగా ఉందన్నారు. కనీసం గోతుల్లో 4 ట్రాక్టర్ల మట్టి కూడా వేయలేరా అని తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో వేంచేసి ఉన్న నారాయణ తిరుమలలో శనివారం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే స్వామివారికి విశేష పూజలు, అర్చకులు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. భక్తుల పేరిట స్వామివారికి అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డ్రోన్ ద్వారా వరి పంటకు యూరియా, డిఏపి, ఇతర క్రిమిసంహారక మందులు అవి వేసే విధానాన్ని తిలకించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. చిన్న పెద్ద రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. నీటి లభ్యత ఆధారంగా రైతాంగానికి అండగా నిలిచే డ్రోన్లు అందరూ కలిసికట్టుగా వినియోగించుకుని లాభసాటి వ్యవసాయంగా మార్చుకోవాలని శాసనసభ్యులు రమణమూర్తి కోరారు. అంతకన్నా ముందు మబగాం గ్రామంలో శాసనసభ్యులు సొంత వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నగరంలోని స్థానిక అరసవెల్లి దరిలో వెలిసిన శ్రీరమ్య తిరుమల ఆలయంలో స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయని తెలిపారు. శనివారంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. పెను విపత్తు వేళ ఈ రాష్ట్రంలో ఒక్క బాధ్యత, బాధ లేనిది వైసీపీ పార్టీ అని, నిజంగా డ్రామాలాడుతున్నది ఆ పార్టీ నాయకులేని శ్రీకాకుళం టీడీపీ నగరాధ్యక్షుడు మాధారపు వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకు బాధితులకు వీరు చేసిన సాయం ఏదీ లేదని, అబద్ధపు మాటలు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ మాయా మోసం పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏదో వచ్చామని పార్టీ అధినేత జగన్ మొక్కుబడిగా పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి రాక కోసం వారి పార్టీ వారు వెళ్లడం తాము తప్ప పట్టడం లేదని, కానీ అక్కడ వారు ప్రవర్తన ఏంటని, అదేమన్నా విజయోత్సవాల సంబరాల జరుపుకునే సందర్భమా అని ప్రశ్నించారు.
ఏ ఉద్దేశంతో బాణసంచా కాల్చి జగన్కి స్వాగతం పలికారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వరద బీభత్సంలో ప్రజలు బాధలు కష్టాలు మీకు సంతోషం కలిగిస్తుందా అని తాను సూటిగా వైసీపీ వారిని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా శ్రమించి బాధితులను ఆదుకున్నారని, యంత్రాంగం అంతా శ్రమించారని, అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో శ్రమకు వచ్చి సాయం అందించారని, పలువురు ప్రభుత్వానికి విరాళంగా డబ్బులు కూడా అందించారని వారందరికీ కృతజ్ఞతలు పార్టీ తరపున తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షం బాధ్యతతో వ్యవహరించాలని, రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. దేశం గర్వించదగ్గ కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావులు అన్నారు. కోటబొమ్మాలి సిపిఎం మండల నాయకులు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఏచూరి సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా వర్తింపచేసి విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామం మెరుగుగా కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరిని వారు అన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని కొనియాడు. 2011లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కార్మికులు 100 రోజుల పోరాటం సందర్భంగా సీతారాం ఏచూరి శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సంతాప సభలో వివిధ ప్రజా సంఘాల నాయకులు గుండ నీలన్న, బోర శ్రీను, సనపల ఆనంద్, పొన్నాన అప్పన్న, సనపల రామారావు, సిహెచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం మహాదానంతో సమానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు అన్నారు. ఇచ్చెర్ల మండలంలోనే సంతోషమాత కోవిల్ వద్ద, అలాగే ఫాజుల్బేగ్పేట, హైత్ నగరం, అలీనగరం తదితర ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సూర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందని అన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తులతో జరుపుకుంటూ లోక రక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదని భావిస్తారని అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం ముంబై యాజమాన్య ఉద్యోగుల పట్ల మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని, దీన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రీజనల్ కార్యాలయం మధ్య ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా యూనియన్ నాయకులతో యాజమాన్యం నాణ్యమైన 20 డిమాండ్లను పరిష్కరించడానికి తిరస్కరించిందని, అందుకు గాను ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ నెల 27వ తేదీ దేశోద్ధారత సమ్మెకు పిలుపునిచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. బ్యాంకులో ప్రతి బ్రాంచ్కి ఏ కేడర్లో ఎందరో స్టాఫ్ అవసరమో మెజారిటీ యూనియన్లతో కలిసి విశ్లేషించాలని, తద్వారా లోటు ఉన్న కేడర్లతో కొత్త ఉద్యోగాలను నియమించాలని అన్నారు. సంతకం చేసిన ద్వైపాక్షిక ఒప్పందాలను తూచా తప్పకుండా పాటించాలని, అలాగే కొత్తగా విడుదల చేసిన అప్రెంటిస్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరసవెల్లిలో గల కామేశ్వరి నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కమిటీ సభ్యులు పెద్దల ఆధ్వర్యంలో ఎం బాలమురళీ శర్మ పర్యవేక్షణలో ప్రసాద్ శర్మ సహకారంతో శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సహస్ర దీపారాధన మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి కమిటీ సభ్యులు, అలాగే బాలమురళీ శర్మ, ప్రసాద్ శర్మలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నిత్య పూజ కార్యక్రమం అనంతరం సహస్ర దీపారాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ దీపారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరవగా వారి స్వహస్తాలతో దీపాలు వెలిగించి వారి భక్తిని చాటుకున్నారు. దీపారాధన కార్యక్రమం అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు, పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులు రవాణా సులభతరం చేస్తూ కొత్త ప్రయాణ మార్గాన్ని సంబంధిత అధికారులతో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దీని ద్వారా సుమారు 400 మీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. అలాగే విమానాశ్రయం కార్యకలాపాలపై నూతన టెర్మినల్ బిల్డింగ్ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ముఖ్య నేతలు, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ గంజాయి రహిత ప్రాంతంగా జిల్లాను మార్చేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నెంబర్ 1446 పనిచేస్తుందని పేర్కొన్నారు. సమస్యలు, ఫిర్యాదులు ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలోనే రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎన్జిఓల సహకారంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, శ్రీనివాసరావు, డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి, జిల్లా వ్యవసాయ అధికారి కె శ్రీధర్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ, డ్రగ్ కంట్రోల్, విద్యాశాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్లు, రవాణా, ఆర్టీసీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మెలియాపుట్టి మండలం క్యారసింగోడ ట్రైబల్ గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాడోత్ హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష చేశారు. రోడ్లు, స్కూల్ బిల్డింగ్, విద్యుత్ సమస్య, మంచినీటి సమస్యలపై స్థానిక ఆదివాసీలు కమిషన్ ముందు ఏకరువు పెట్టారు. పనులన్నీ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందని ఐటీడీఏపీఓను అడిగి తెలుసుకున్నారు. మరో 3 నెలల తర్వాత మళ్లీ వస్తానని, అప్పటికి పనులు అన్నీ చేయకుంటే ఢిల్లీకి మిమ్మల్ని పిలిపిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భాజపా నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐగా ఎం హరికృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇప్పుడు 1 టౌన్కి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ హరికృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు చేపడతామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదని అన్నారు. ఇటీవల నేపాల్ దేశంలో రంగస్వామి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 60 ఏండ్లలోపు నడక విభాగాల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించిన శ్రీకాకుళం నగరానికి చెందిన సంజీవ్ నళిని సుధాకర్ను శనివారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అభినందించారు. నడక పోటీల్లో 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో 3 బంగారు పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థకు మంచి గుర్తింపు తెచ్చిన సుధాకర్ సేవలు పలువురు ప్రముఖులు కొనియాడారు. నడవండి, నడిపించండి, నవ సమాజాన్ని ఆవిష్కరించండి అనే నినాదంతో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భవించిందని, దీన్ని సార్థకం చేస్తున్న నళిని సుధాకర్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని కితాబిచ్చారు. ఈ అభినందన కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, రాడా కైలాసరావు, డాక్టర్ మంతిన వాసుదేవరాచారి, గుర్ల వాసుదేవరావు, జి లక్ష్మి, ఎస్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. దేశ భాష హిందీ నేర్చుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నెహ్రూ యువ కేంద్రం యోజనాధికారి కేవీ ఉజ్వల్ తెలిపారు. ఈ మేరకు శనివారం హిందీ ఫోరం, ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దివస్ ను యూత్ ఆఫీసర్ కేవీ ఉజ్వల్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, కొంక్యాన వేణుగోపాలరావు, బాడాన దేవభూషణ్ రావులతో కలిసి జెండా ఊపి ప్రారంభించగా ఈ ర్యాలీని 7 రోడ్ జంక్షన్ నుంచి అంబేద్కర్ ఆడిటోరియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు, యంగ్ ఇండియా వ్యవస్థాపకులు ఎం రామకృష్ణ, ఆమ్దాల వలస బ్లాక్ ఎన్వైవి తులగాపు ఝాన్సీ, అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు, సత్యనారాయణ, హిందీ ఉపాధ్యాయులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు అన్నదాత పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పొందూరు చంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తండ్యం సచివాలయంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని ఇటీవల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందజేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని, పంటలకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మడ్డువలస కాలువను త్వరితగతిన పూర్తి చేయాలని, నారాయణపురం కాలువల్లో పూడికలు తొలగించి సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంపత్రావు ఉమాపతి, సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు పాల్గొన్నారు. గసగసాల వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమయ మహాభాగ్యంలో తెలుసుకుందాం. తెల్లగా చిన్నగా ఉండే గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాం, కానీ పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్ళు.
మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది మిగతా మసాలా ఐటమ్స్ కొనుక్కుంటారు, కానీ గసగసాలను కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడు అవి కొనకపోతే కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు. అయితే గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాలని వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదీ పొడుల రూపంలో వచ్చేస్తున్నా చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉన్నాయో అలాగే ప్యాకింగ్లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సిలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది, తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిద్రకు మేలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు, అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాలు పేస్ట్ను కొద్దిగా కలిపి తాగితే చాలు, చక్కటి నిద్ర వచ్చేస్తుంది. ఎక్స్కోరెంట్, సిమిలెంట్స్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. గసగసాలు చలవ చేస్తాయి కూడా. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాలను వాడితే పేగులు, అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయి. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.